పీజీఆర్ఎస్లో మేము కలెక్టర్ కలవడం జరిగింది. ఎందుకని కలిసినామంటే 2016లోన గోనెలలో ఎస్సీ హాస్టల్ని మూసివేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది విద్యార్థులు చదువుకోలేక మధ్యలోనే చదువులు ఆపేసి వలస బాట పడడం జరిగింది. దీని విషయమై మేము కలెక్టర్ కలిస్తే వెంబడే జేడీ గారిని పిల్లనిపించి అన్నతో సంబంధించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అక్కడ ఉన్న ఎంఈఓ గారు రమేష్ సార్ గారు అయితే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కూడా ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడండి. మా వంతుగా మేము కలెక్టర్ని కలవడం జరిగింది. అక్కడ ఒక ఎస్సీ హాస్టల్ వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ చుట్టుపక్కల పక్కన ఉన్న విద్యార్థులందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో 2016 కంటే ముందు ఉన్నప్పుడు ఎంతోమంది విద్యార్థులు గొనెలలో హాస్టల్లో ఉండి చదివి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారో కూడా ఈరోజు ఈ సమయంలో తెలియజేస్తున్నాము. ఎప్పుడైతే ఎస్ఆర్ఎం క్లోజ్ అయ్యిందో అప్పటి నుంచి అర్ధాంతరంగా విద్యార్థులు చదువు మధ్యలో మానేసి ఇంటికి వలస వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారు దీనిపైన మాకు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి కష్టం ఏర్పడితే చేస్తామని చెప్పి జేడీ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎంఈఓ గారిని ఒకటి తెలియజేస్తున్నాం, అయ్యా మన పరిధిలో ఉన్న జెడ్హెచ్ఎస్ స్కూల్లో ఉన్న రూమ్స్ అయితేనేమి లేదా ప్రైవేట్ భవనంలో కూడా ఉంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకోమని చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాము. ఖచ్చితంగా గుణమానంలోన ఎస్ఎస్లు ఏర్పాటు చేయాలి, చేసి తీరాలి. ఒకరు చేయని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీగా మేము దీన్ని ఉధృతంగా ముందు తీసుకుంటామని తెలియజేస్తూ మిశ్రం జై భీమ్ జై భారత్. నా పేరు అందరి బంగారప్ప, బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ప్రెసిడెంట్.